ఉండు బాసు, నేను తుడుస్తాను. వద్దురా, అవతల పెద్దానికి మాట ఇచ్చాను, జాగ్రత్త చూసుకుంటానని. 2 స్ట్రాంగ్ టీ, ఓ దాంట్లో చక్కెర వేయద్దు, ఫుల్గా పోసాయి. ఆర్ యూ వాంటింగ్ కిల్లి? యూ ఎంజాయ్. కలకత్తా బగరకత్తా ఆర్కే బాబా 120 రతన్ పుదీనా ఇలాచి 2 కిలి కట్టు. 2 నాకే. ఇక్కడ పొట్లాలే దొరికితే ఇంకో 10 మడిచి జేబులో ముందు బాసు టీ కొట్టు. హలో మీరా? హలో అండి. తుపాయికి సార్. ఏంటి మీరేంటి ఇటు వచ్చారు? నర్సీపట్నం. వర్షం పడుతుంది కదండి, టీ తాగుతాను ఆగా. తగ్గేలా లేదండి, తుఫాన్ అంటున్నారు. పేపర్లో రాశారా? అయితే ఖచ్చితంగా రానట్టే. మీరేంటి సార్ ఇక్కడ? నేను ఇక్కడికే. ఈయన ప్రసాద్ గారండి. నమస్తే అండి. వీళ్ళు కర్నూలులో కలిశారు. ఏంటండి ఆ కర్నూలులో ఆ బోయరెడ్డి చేతుల నుంచి గన్ లాక్కుని ధడా 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 అని కాలుస్తుంటే ఆడు పారిపోయాడంతే. మీరు అలా గన్ తీసుకుని షూట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయండి. అక్క ఈ అపాయింట్మెంట్ కోసం శేషు, విప్లవ ద్రోహం చేస్తున్నావు. ఎవరు? శేషుతో పాటు ఉన్నారు. మాస్టర్ పారిపోతుంటే షూట్ చేశారు. పోలీసు వాళ్ళు గారు నా వెపన్లు కూడా ఏం చిక్కలే. తీసుకురండి. వాళ్ళకే సంబంధం లేదు కాదు. దళాల్ని కాంటాక్ట్ అవుతున్నావుగా, సొంతంగా రిక్రూట్మెంటా? రివర్స్ రిక్రూట్మెంట్. దళాల్ని జనాల కోసం పనిచేయించడానికి రిక్రూట్మెంట్. మరి మేము ఎవరి కోసం పనిచేస్తున్నాం? ఎవరి కోసం? జనం కోసం కదా. ఇదే ప్రశ్న జనం అడుగుతున్నారు కామ్రేడ్. ఎవరిని అడిగారు? నిన్ను అడిగారా? 10 లక్షలకి తల నమ్ముకుని గవర్నమెంట్కి సరెండర్ అయ్యాం. నిన్ను అడిగారా? జనంలోకి వచ్చి నిలబడండి, మిమ్మల్ని అడుగుతారు. తుపాకులు పట్టుకొని అడవిలో తిరిగితే జనాలకు మంచి జరగదన్నా. 10 ఏళ్ళు తుపాకీ పట్టుకుని అడవుల్లో తిరిగిన తర్వాత అర్థమైందా? తుపాకీ వదిలేసి జనం మంచి తిరిగితే అర్థమైంది. లొంగిపోయిన 6 నెలల్లో చూశాను. అడవిలో ఏమున్నాయన్నా? బయట ఉన్నాయి క్రూర మృగాలు, పీక్కు తిట్టున్నాయి జనాల్ని. ఆపగల దమ్ముల్లో మనం. ఇది విప్లవ ద్రోహమే శేషం. సెంట్రల్ కమిటీ నేను కోవట్టుగా నమ్ముతాను. నీ మీద డెత్ వారెంట్ ఇష్యూ. పోరాడాలనుకున్న రోజే వదిలేసిన ప్రాణాలు ఇవి కామ్రేడ్. వాటి గురించి దిగులేదు. ప్రశ్నించే వాళ్ళం మనం, తలెత్తి నిలబడే వాళ్ళం మనం. ఇక్కడ ఎందుకున్నాం? జనంలోకి వెళదాం కామ్రేడ్. లాల్ సలా చంద్రన్న, చెప్పింది ఒకసారి ప్లీజ్. చెప్తే అర్థం కదా. ఏం చెప్తావు సంజయ్? చెప్పని ఏం చెప్తావు చెప్పు. నక్సలైట్లు ఉంటారని తెలుసు, కానీ ఎలా ఉంటారో తెలియదు. ఇలా మీ అందరినీ చూశాక జాలేస్తుంది. ఎస్, ఐ పిటీ యూ. నేను మీలానే బతికాను, జనాలు దూరంగా. డబ్బు అనే సర్కిల్లో మీరు నాలానే ఉన్నారు. ఈ సర్కిల్లో హీఈస్ రైట్ అని చెప్పేది అక్షరాల నిజం. డబ్బున్నోని అంటున్నావు, జనం గురించి నీకేం తెలుసు? ఎస్, ఐఎమ్ ఫిల్తీ రిచ్. జనం గురించి నాకు తెలియదు. డబ్బు అనే పొగరు ఇక్కడి వరకు ఎక్కిన వాడికి జనం గురించి పట్టదు. కొద్ది రోజుల క్రితం వరకు కామన్ మ్యాన్ చూస్తే నాకు నచ్చేది కాదు. మరి ఇది పట్టుకుని తిరిగేవాడికి పొగరు ఉంటుంది. జనం వాడిని చూసి భయపడతారు. డబ్బు, గన్స్,
ఇవేవి లేకుండా కామన్ పీపుల్ సర్వీస్ చేస్తున్న వాడు ఆపో చూశాను. వినటానికి బానే ఉంటాయి. అన్నా నా పేరు సీనన్న. బైక్లు అవి దొంగతనం చేస్తుంటాను. మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా. మా దాస్మ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, పేదల కష్టాలుంటే అన్నలు వస్తారని. మా అయ్య మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడన్నా. చిన్నప్పుడు డబ్బులు లేవని బడిలోంచి పంపించేస్తే మీరు వస్తారని బడిలో జరిపిస్తాను చూశారన్నా. అప్పుడు రాలేదు. మరి మా అమ్మ చచ్చిపోయిన రోజుని శవతటానికి చిల్లర కూడా లేదన్నా. అప్పుడైతే చాలాసేపు చూశారన్నా మీరు వస్తారని. అప్పుడు కూడా మీరు రాలేదు. ఇట్లా ప్రతి కష్టానికి చూస్తూనే ఉన్నారన్నా. ఆడొచ్చారన్నా. అయినా మీరే ఆడొస్తారన్నా. మీ కష్టాలే మీకుంటే ఇన్నాళ్ళకి అన్న జనం మంచికొచ్చి మంచి చేస్తారంటే ఆయన చెప్తానంటారేంటన్నా. వద్దన్నా, దండం పెడతా, వదిలేండి అన్నా. తప్పదన్నా, తప్పదన్నా. సార్ సార్ లిఫ్ట్ కావాలా? మీరు పోలీసా? మిలిటరీయా? తుపాకీలు బాగా చేసి కొట్టా. నీ పేరేంటి? ఖాళీ సీన్ అండి. ఇక్కడ గన్ కల్చర్ అలాగా? రెస్ట్లెస్నెస్, జీవన పోరాటం. గన్ను చూపిస్తే వెంటనే రిజల్ట్ వస్తుందని నమ్ముతారు ఇక్కడి జనం. మరి గవర్నమెంట్ ఏం చేయదా? ఎలక్షన్ పెట్టిద్దిగా. జనం కొన్ని కోట్ల ఓట్లుగా తయారైపోయారు. వాళ్ళని ఇంకోళ్ళు పట్టించుకోవడం కాదు, వాళ్ళని వాళ్లే పట్టించుకోరు. నీ ఒకటి చెప్పనా, ఇక్కడ ఎవరిని నమ్మడు బాసు. అసలు నమ్మకునేది లేదు. జనాలు రెండు రకాల బాసు. దొబ్బేవాళ్ళు, దొబ్బించుకునే వాళ్ళు. దొబ్బేవాళ్ళు ఎలక్షన్ నిలబడతారు. మరి దొబ్బించుకునే వాళ్ళు ఓట్లేసి వాళ్ళు గెలిపిస్తారు. 100 రూపాయలు తీసుకుని ఓటేస్తే వచ్చేవాడు ఊరుకుంటాడా? కోట్లు నొక్కేస్తాడు బాసు. లెక్క బాసు, లెక్క. ప్రతిదానికో లెక్క ఉంటుంది. అక్కడ ఆపేయమ్మా. థ్యాంక్స్ సీను, వస్తాను. బాయ్. మన తుపాయికి సారు జనం, కోట్లు, ఓట్లని భలే మాట్లాడాడు. మంచి టైం పాస్. బస్సు బండి ఇక్కడ గట్టిగా దొక్కితే డైరెక్ట్ గా అమరావతి. హైదరాబాద్ లో పెద్ద ఆయన ఉన్నాడు కదా అని ఏడు పెడితే ప్రాణం పోద్ది. ఎవరిది? పెద్ద అయింది. రే సబ్బర్ నాయాలా చూసుకున్నామరా. నిల్దాపో. ఏమప్పా చూస్తా ఉండవు? రా చూసి ఇవ్వమన్నాడు దొర. కాపీ నొక్కరాబో. ఏం చూస్తున్నావు? కోస్తా కొడగా ఆ చూపేందిరా? కోస్తా కోసి తీసుకెళ్తా. నీకేమైనా మైండ్ దొబ్బిందా? బుద్ధిందా? వద్దన్నా. ఈ బోయారెడ్డి గురించి తెలీదా నీకు? తెలీదు. తెలీదు? నీకేం తెలీదు నా మాట విన్నా. సాగు పోయింది తెలుసా నీకు? అన్నా నీకు దండ పడతా అన్న. వద్దన్నా ప్లీజ్ అన్న. వద్దన్నా. తెలవదా నీకు? ఈయన చంపితే అప్పుడు తెలుస్తుందిరా సాగు పోయమంటే ఏందో. కాల్చమంటావా? మీటర్ నొక్కితే అన్న గుండె తెగుద్ది. కాల్చరా, దమ్ముంటే కాల్చరా, కాల్చు. ఏమైనా తిరిగి పనిచేస్తుంది. అలా వదిలే.
గణించిపో. వదిలే, గురి తెప్పే పొజిషన్ లో కూడా లేవు. మీ వాళ్ళని పొమ్మనం. వెళ్ళమను. ఏయ్, పోండ్రా. కొండే, కొండే. నేను పోదాపా. అటు కాదు, ఇటు. ఏయ్, డోన్ రోడ్ దగ్గర ఆగండిరా, వచ్చి కలుస్తా. పరిగెత్తు. ఎంత అయిందండి? ఎంతో కొంత తొందరగా వెళ్ళు బాబు, వెళ్ళు. థ్యాంక్స్. మీలో మంచి ఫైర్ ఉంది, దాన్ని కరెక్ట్గా వాడుకోండి. బిల్ ఎంత అయింది? అక్కర్లేదులే, తొందరగా బయలుదేరి.